హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈసారి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. అండ్ ఇక లేట్ చేయకుండా ముందు జనరల్ అండ్ పాప్ కల్చర్ సెగ్మెంట్ ని ఒక మంచి గుడ్ న్యూస్ తో మొదలు పెడదాం. అదేంటి అంటే మనందరి ఫేవరెట్ యాక్ట్రెస్ అయిన సిడ్నీ స్వీనీ ప్రెజెంట్ ద హౌస్ మేడ్ అనే ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో నడుస్తుంది కదా. రీసెంట్లీ జరిగిన సినిమాకాన్ ఈవెంట్ కి ఈ మూవీ టీమ్ అటెండ్ అయ్యారు. అండ్ ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని చెప్పి ఆ ఈవెంట్ లో కన్ఫర్మ్ చేశారు. అండ్ ఆ ఈవెంట్ లో ఉన్న వాళ్ళకి ఈ హౌస్ మేడ్ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా చూపించారంట. ట్రైలర్ అయితే చాలా బాగుందంట. అఫ్ కోర్స్ బానే ఉంటుంది, ఎందుకంటే అందులో సిడ్నీ స్వీనీ ఉంది కాబట్టి. అండ్ ఈ మూవీ క్రిస్మస్ రోజున అంటే ఈ సంవత్సరం క్రిస్మస్ కి రిలీజ్ అవుతుంది. అండ్ తర్వాత మొబైల్ సూట్ గండమ్ అనే ఒక యానిమేటెడ్ సిరీస్ ని లైవ్ యాక్షన్ మూవీగా తీయబోతున్నారు అని చెప్పి ప్రీవియస్లీ కొన్ని అప్డేట్స్ వీడియోస్ లో చెప్పాను కదా. ఈ గండమ్ లైవ్ యాక్షన్ మూవీలో సిడ్నీ స్వీనీని కూడా తీసుకోబోతున్నారు అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ చెప్పడం మర్చిపోయాను, రీసెంట్లీ సిడ్నీ స్వీనీకి బ్రేకప్ అయిందంట. అండ్ తను ఇప్పుడు అఫీషియల్ గా సింగిల్ అంట. మరి తన ఫ్యాన్స్ అయినా మీరు ఇది గుడ్ న్యూస్ గా భావిస్తారో లేదా బ్యాడ్ న్యూస్ గా భావిస్తారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి మెలిఫిసెంట్ 3 మూవీ ప్రెజెంట్ డెవలప్మెంట్ లో ఉంది అని చెప్పి రీసెంట్లీ డెడ్ లైన్ నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ ఫస్ట్ 2 మూవీస్ కి రైటర్ గా పనిచేసిన లిండా బుల్వర్టాన్ ఈ థర్డ్ మూవీకి కూడా రైటర్ గా పనిచేయబోతున్నారంట. అండ్ ఏంజెలినా జూలీ మెలిఫిసెంట్ రోల్ లో రిటర్న్ కాబోతున్నారు. అండ్ దాని గురించి ఆవిడ 2023 లోనే అప్డేట్ కూడా ఇచ్చారు. కానీ యాక్టర్ ఎల్ ఫానింగ్ ప్రిన్సెస్ అరోరా క్యారెక్టర్ లో రిటర్న్ అవుతారో లేదా అనే దాని గురించి ఎటువంటి క్లారిటీ అయితే లేదు. అండ్ ప్రస్తుతానికి ఈ మెలిఫిసెంట్ 3 మూవీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ లో ఉంది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి ద బాయ్స్ సిరీస్ యొక్క క్రియేటర్ అయిన ఎరిక్ క్రిప్కే రీసెంట్లీ ఏం చెప్పారంటే జెన్వీ సీజన్ 2 కి సంబంధించిన ఫస్ట్ ట్రైలర్ అండ్ రిలీజ్ డేట్ కి సంబంధించిన అనౌన్స్మెంట్ అనేది త్వరలో రాబోతుందంట. అండ్ జెన్వీ సీజన్ 2 వచ్చేసి సీజన్ 1 కన్నా బాగుంటుందంట. అండ్ మనం వెయిట్ చేసిన దానికి వర్త్ ఉంటుందని చెప్పి ఎరిక్ క్రిప్కే అయితే చెప్పుకొచ్చారు. సో చూడాలి మరి ఈ సీజన్ 2 ఎలా ఉండబోతుందో. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 కి సంబంధించిన షూటింగ్ రీసెంట్లీ స్టార్ట్ అయింది. ఈ సిరీస్ లో రెనేరియా టార్గెరియన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న యాక్టర్ ఎమ్మా డార్సీ రీసెంట్లీ ప్రొడక్షన్ స్టార్ట్ అయినట్టు ఒక వీడియో పెట్టి కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ సిరీస్ వచ్చేసి 2026 లో మ్యాక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ కాబోతుంది. House of the Dragon is back in production. Action. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి ద లాస్ట్ ఆఫ్ అస్ సిరీస్ యొక్క సీజన్ 2 వచ్చేసి April 14th జియో హాట్స్టార్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ రీసెంట్లీ ఈ సిరీస్ ని సీజన్ 3 కోసం రిన్యూ చేసినట్టు HBO వాళ్ళు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి రీసెంట్లీ రిలీజ్ అయిన మైన్ క్రాఫ్ట్ లైవ్ యాక్షన్ మూవీ ఓపెనింగ్ వీకెండ్ లో 163 మిలియన్ కలెక్ట్ చేసింది. అండ్ ఇప్పటి వరకు ఈ మూవీ 350+ మిలియన్ కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతుంది. సో ఇప్పుడు WB వాళ్ళు ఈ మైన్ క్రాఫ్ట్ మూవీకి సీక్వెల్ మూవీని కూడా తీద్దామని చెప్పి డిస్కస్ చేస్తున్నారంట. ప్రాబబ్లీ సీక్వెల్ మూవీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పి రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి ద యాంగ్రీ బర్డ్ మూవీ ఫ్రాంచైజ్ లో థర్డ్ పార్ట్ రాబోతుంది అని చెప్పి లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేశారు కదా. అండ్ ఫైనల్లీ ఈ మూవీకి సంబంధించిన ప్రొడక్షన్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఈ మూవీ January 29, 2027 లో రిలీజ్ కాబోతుంది. అండ్ ప్రీవియస్ 2 యాంగ్రీ బర్డ్స్ మూవీస్ ని సోనీ పిక్చర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. కానీ ఇప్పుడు ఈ థర్డ్ మూవీని మాత్రం పారామౌంట్ స్టూడియోస్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు అని చెప్పి రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి బ్లాక్ ప్యాంథర్ మూవీ యొక్క డైరెక్టర్ అయిన రైన్ కాగ్లర్ ప్రెజెంట్ సిన్నర్స్ అనే ఒక వ్యాంపైర్ బేస్డ్ హారర్ మూవీని తీస్తున్నారు. ఈ మూవీలో మైకెల్ బి జార్డన్ మెయిన్ లీడ్ గా నటిస్తున్నాడు. రీసెంట్లీ ఈ మూవీని కొంతమంది క్రిటిక్స్ కి చూపించారంట. అండ్ ఈ మూవీని చూసిన క్రిటిక్స్ అందరూ ఈ మూవీకి 100% రేటింగ్ ఇచ్చారు. అండ్ ఆ క్రిటిక్స్ అందరూ వాళ్ళు అనుకున్న దానికంటే ఈ మూవీ చాలా బాగుందని చెప్తున్నారంట. సో చూడాలి మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో. ఈ మూవీ April 18th థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి ఇన్సైడ్ అవుట్ యానిమేటెడ్ మూవీ ఫ్రాంచైజ్ లో ఇప్పటి వరకు 2 మూవీస్ వచ్చాయి. అండ్ థర్డ్ మూవీ కూడా రాబోతుంది అని చెప్పి కన్ఫర్మ్ అయింది కదా. ప్రెజెంట్ ఈ థర్డ్ పార్ట్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ లో ఉంది అని చెప్పి యాక్టర్ పాల్ వాల్టర్ హౌజర్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేశారు. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి స్టార్ వార్స్ ఫ్రాంచైజ్ లో ఆండర్ అనే ఒక సిరీస్ వచ్చింది కదా. ఈ సిరీస్ యొక్క షో రన్నర్ అయిన టోనీ గిల్రాయ్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే ప్రెజెంట్ లూకస్ ఫిల్మ్ వాళ్ళు ఈ స్టార్ వార్స్ ఫ్రాంచైజ్ లో ఒక హారర్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తున్నారు అని చెప్పి అతను చెప్పుకొచ్చాడు. బట్ అది మూవీనా లేదా డిజ్నీ ప్లస్ సిరీస్ అనే దాని గురించి ఎటువంటి క్లారిటీ అయితే లేదు. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి చైనీస్ మార్కెట్ లో 2 బిలియన్ కలెక్షన్స్ కొట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపిన నేజా 2 యానిమేటెడ్ మూవీ ఫైనల్లీ మన ఇండియాలో కూడా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ April 25th మన ఇండియాలో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ కాబోతుంది. కానీ మనకి అండ్ తమిళ ఆడియన్స్ కి మాత్రం చైనీస్ లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది. ఓన్లీ సబ్ టైటిల్స్ మాత్రం మన తెలుగు అండ్ తమిళ లాంగ్వేజెస్ లో ఉంటాయి. అంటే మనం థియేటర్ కి వెళ్లి మూవీ చూడకుండా సబ్ టైటిల్స్ చదువుకుంటూ కూర్చోవాలన్నమాట. మరి ఆ మాత్రం దానికి రిలీజ్ చేయడం ఎందుకు బొక్క, వాళ్ళ దగ్గరే ఉంచుకుంటే అయిపోయింది కదా. అసలు ఈ మధ్య ఏంటో తెలియదులే గానీ చాలా హాలీవుడ్ మూవీస్ లని మన సౌత్ లాంగ్వేజెస్ లో అసలు డబ్ చేయట్లేదు. మరి వాళ్ళకి ఏం మాయరోగం పుట్టిందో వాళ్ళకే తెలియాలి. దీనికి రీజన్ మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కూడా చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి రాబోయే రోజుల్లో హాలీవుడ్ మూవీస్ లకి చైనీస్ బాక్స్ ఆఫీస్ మార్కెట్ నుంచి పెద్ద ఎఫెక్ట్ పడబోతుంది. ఎందుకంటే ప్రెజెంట్ చైనీస్ గవర్నమెంట్ హాలీవుడ్ మూవీస్ ఇంపోర్ట్స్ అనేవి హోల్డ్ చేశారంట. అండ్ చాలా తక్కువ హాలీవుడ్ మూవీస్ లని చైనాలో రిలీజ్ కి పర్మిషన్ ఇవ్వబోతున్నారు అని చైనీస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కూడా వచ్చిందంట. అండ్ వీళ్ళు ఇలా చేయడానికి రీజన్ వచ్చేసి రీసెంట్లీ ట్రంప్ బాబాయ్ ప్రపంచ దేశాల మీద టారిఫ్ విధించాడు. దానివల్ల చైనీస్ ప్రొడక్ట్స్ యొక్క ఇంపోర్ట్స్ మీద ఎఫెక్ట్ పడిందంట. సో దానికి కౌంటర్ అటాక్ గా చైనా వాళ్ళు హాలీవుడ్ మూవీస్ ఇంపోర్ట్స్ ని రిడ్యూస్ చేశారంట. దానివల్ల హాలీవుడ్ మూవీస్ కి చాలా ఎఫెక్ట్ అనేది పడబోతుంది. ఎందుకంటే రీసెంట్లీ మీరు చూస్తే నేజా 2 అనే ఒక యానిమేటెడ్ మూవీ ఒక్క చైనాలోనే 2 బిలియన్ కలెక్ట్ చేసింది. సో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి చైనీస్ మార్కెట్ ఎంత పెద్దదో. మరి అలాంటి మార్కెట్ ఇప్పుడు హాలీవుడ్ నుంచి చేయి
చేరిపోతే నెక్స్ట్ రిలీజ్ కాబోతున్న థండర్ బోల్ట్స్, జురాసిక్ పార్క్, సూపర్ మ్యాన్, ఫంటాస్టిక్ 4, అవతార్ 3 ఇలా చాలా పెద్ద పెద్ద మూవీస్ యొక్క బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి నెక్స్ట్ జేమ్స్ బాండ్ మూవీని డైరెక్ట్ చేయడానికి గ్రావిటీ మూవీ యొక్క డైరెక్టర్ అయిన అల్ఫాన్సో క్యూరోని తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని ఆ డైరెక్టర్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేశాడు. అండ్ ప్రెసెంట్ ఈ జేమ్స్ బాండ్ మూవీ వచ్చేసి ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ లో ఉంది. అండ్ ఈ మూవీని 2027 లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి డ్యూన్ మూవీ ఫ్రాంచైజ్ లో ఇప్పటి వరకు 2 మూవీస్ వచ్చాయి. అండ్ థర్డ్ మూవీ కూడా రాబోతుంది అని చెప్పి కన్ఫర్మ్ అయింది కదా. ఈ థర్డ్ మూవీ యొక్క నేమ్ వచ్చేసి డ్యూన్ మెసాయా అన్నమాట. ఈ మూవీ యొక్క షూటింగ్ జూలై మంత్ లో స్టార్ట్ కాబోతుంది. అండ్ రీసెంట్లీ తెలిసిన ఒక న్యూస్ ఏంటి అంటే ఈ డ్యూన్ 3 మూవీలో రాబర్ట్ ప్యాటిన్సన్ ని ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం తీసుకున్నట్టు ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ జేసన్ మమోవా కూడా అతను డ్యూన్ 3 మూవీలో రిటర్న్ కాబోతున్నాడు అని చెప్పి అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశాడు. అండ్ ప్రీవియస్ డ్యూన్ మూవీస్ యొక్క డైరెక్టర్ అయిన డెనిస్ విలినోవ్ ఈ థర్డ్ పార్ట్ ని కూడా డైరెక్ట్ చేయబోతున్నాడు అని చెప్పి కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ December 18 కి రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి ఒక న్యూ మమ్మీ మూవీ రాబోతుంది అని చెప్పి ప్రీవియస్ అప్డేట్స్ వీడియోస్ లో చెప్పాను కదా. రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన ప్రొడక్షన్ అయితే స్టార్ట్ అయింది. ఈ మూవీని ఈవిల్ డెడ్ రైజ్ మూవీ యొక్క డైరెక్టర్ అయిన లీ క్రానిన్ డైరెక్ట్ చేయబోతున్నాడు. అండ్ ఈ న్యూ మమ్మీ మూవీలో జాక్ రైనోర్ అండ్ లయా కోస్టా అనే ఇద్దరు యాక్టర్స్ ని మెయిన్ లీడ్స్ గా తీసుకున్నారు. అండ్ మూన్ నైట్ సిరీస్ లో లైలా క్యారెక్టర్ ప్లే చేసిన యాక్ట్రెస్ మే కలమావిని కూడా ఈ మూవీలో తీసుకున్నట్టు రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ప్రెసెంట్ ఈ మూవీకి సంబంధించిన ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. అండ్ ఈ మూవీ April 17, 2026 లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి లాస్ట్ ఇయర్ మాన్స్టర్ వర్స్ నుంచి గాడ్జిలా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీ రిలీజ్ అయింది. అండ్ ఆ మూవీకి సీక్వెల్ మూవీ కూడా రాబోతుంది అని చెప్పి అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది కదా. రీసెంట్లీ ఈ గాడ్జిలా అండ్ కాంగ్ 3 మూవీకి సంబంధించిన షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ప్రీవియస్ మూవీలో కనిపించిన యాక్టర్స్ అందరూ ఈ మూవీలో రిటర్న్ కాబోతున్నారు. అండ్ కేట్లిన్ డివర్ ని కూడా ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం తీసుకున్నారు. కానీ ఈ మూవీలో మిల్లీ బాబీ బ్రౌన్ రిటర్న్ అవుతుందా లేదా అనే దాని గురించి ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు. అండ్ ప్రెసెంట్ ఈ మూవీని గ్రాండ్ స్పుటర్ అనే ఒక డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ March 26, 2027 లో రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ మాన్స్టర్ వర్స్ లో మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్ సిరీస్ యొక్క సీజన్ 2 కూడా రాబోతుంది. రీసెంట్లీ సీజన్ 2 కి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ప్రెసెంట్ ఈ సిరీస్ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది జరుగుతుంది. ప్రాబబ్లీ ఈ సిరీస్ 2025 ఎండింగ్ కానీ 2026 స్టార్టింగ్ లో కానీ రిలీజ్ అవ్వచ్చు. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి ప్రే అనే ప్రిడేటర్ మూవీ యొక్క డైరెక్టర్ అయిన డాన్ ట్రాన్స్టన్బర్గ్ 2 ప్రిడేటర్ ప్రాజెక్టులనే డెవలప్ చేస్తున్నాడు అని చెప్పి లాస్ట్ ఇయర్ నుంచి మనం అప్డేట్స్ వీడియోస్ లో చెప్పుకుంటున్నాం కదా. ఆ 2 ప్రాజెక్టులలో ఒక మూవీ వచ్చేసి ప్రిడేటర్ బ్యాడ్లాండ్స్ మూవీ అనమాట. రీసెంట్లీ జరిగిన సినిమాకాన్ ఈవెంట్ లో ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా చూపించారు. ట్రైలర్ అయితే చాలా బాగుందంట. అండ్ ఈ ప్రిడేటర్ బ్యాడ్లాండ్స్ మూవీ వచ్చేసి November 7, 2025 లో రిలీజ్ కాబోతుంది. అండ్ సెకండ్ మూవీ నేమ్ వచ్చేసి ప్రిడేటర్ కిల్లర్స్ ఆఫ్ కిల్లర్స్ అనమాట. ఇది ఒక యానిమేటెడ్ మూవీ. రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ అయితే చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. ఈ మూవీలో ప్రిడేటర్ క్యారెక్టర్ వచ్చేసి డిఫరెంట్ టైమ్ లైన్స్ లో డిఫరెంట్ కల్చర్ పీపుల్ తో ఫైట్ చేయబోతున్నాడు అని చెప్పి ఈ ట్రైలర్ చూస్తే మనకి అర్థమవుతుంది. అండ్ నాకు ఈ ట్రైలర్ లో ఆ సామురై పోర్షన్ ఉంది కదా, అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది మూవీలో ఎలా ఉండబోతుందో చూడాలి. మరి ఈ మూవీ వచ్చేసి June 6, 2025 లో జియో హాట్ స్టార్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో డీసీ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ప్రెసెంట్ సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారో మూవీకి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది కదా. ఈ షూటింగ్ స్పాట్ నుంచి మిల్లీ ఆల్కాక్ సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారో కామిక్ చదువుతున్న ఒక బిహైండ్ ద సీన్స్ ఇమేజ్ అయితే రిలీజ్ చేశారు. అండ్ తర్వాత జేమ్స్ గన్ సూపర్ మ్యాన్ మూవీ నుంచి కొన్ని ప్రమోషనల్ ఆర్ట్స్ కూడా రిలీజ్ చేశారు. అవన్నీ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి రాబర్ట్ ప్యాటిన్సన్ బ్యాట్మ్యాన్ 2 మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ అనేది స్టిల్ ఇంకా రెడీ అవ్వలేదంట. యాక్చువల్లీ ఈ బ్యాట్మ్యాన్ 2 మూవీ వచ్చేసి 2026 లో రిలీజ్ అవ్వాల్సింది. కానీ స్క్రిప్ట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదని చెప్పి 2027 October 1 కి పోస్ట్ పోన్ చేశారు. అండ్ ఈ పోస్ట్ పోన్ కి సంబంధించిన అప్డేట్ కూడా లాస్ట్ ఇయర్ వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదంట. ఒకవేళ ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ వచ్చేసి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా కంప్లీట్ అవ్వకపోతే WB స్టూడియోస్ వాళ్ళు వేరే డైరెక్టర్ ని వెతుక్కోబోతున్నారు అని చెప్పి రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి న్యూ డీసీలో రాబోతున్న పీస్ మేకర్ సీజన్ 2 కి సంబంధించిన ఒక చిన్న ప్రోమోని రీసెంట్లీ రిలీజ్ చేశారు. అండ్ ఈ సిరీస్ వచ్చేసి August 21 కి రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మార్వెల్ అప్డేట్స్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ విజన్ సిరీస్ కి సంబంధించిన షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. ప్రెసెంట్ యునైటెడ్ కింగ్డమ్ లో ఒక విలేజ్ లో ఒక బార్ సీక్వెన్స్ అయితే షూట్ చేస్తున్నారంట. అండ్ ఐరన్ మ్యాన్ మూవీలో కనిపించిన యాక్టర్ ఫరాన్ తాహిర్ క్యారెక్టర్ ఈ విజన్ సిరీస్ లో కూడా కనిపించబోతున్నాడు. రీసెంట్లీ అతను చెప్పిన దాని ప్రకారం ఈ సిరీస్ లో అల్ట్రాన్ క్యారెక్టర్ రిటర్న్ అవబోతున్నాడు అని చెప్పి ఆ యాక్టర్ అయితే చెప్పుకొచ్చారు. సో చూడాలి మరి ఈ విజన్ సిరీస్ ఎలా ఉండబోతుందో. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి థండర్ బోల్ట్స్ మూవీకి సంబంధించిన రన్ టైం వచ్చేసి 2 hours 6 minutes ఉండబోతుందని చెప్పి రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ మూవీకి సంబంధించిన కొన్ని పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. అవన్నీ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి దాదాపు 6 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఇప్పటి వరకు బ్లేడ్ మూవీకి సంబంధించిన డెవలప్మెంట్ అనేది ఇంచు కూడా కదలలేదు. లాస్ట్ వీక్ ఏమో ఈ బ్లేడ్ మూవీ కోసం జాన్ విక్ మూవీ యొక్క డైరెక్టర్ అయిన చార్ట్ స్టాల్స్కి ని తీసుకోబోతున్నారు అని చెప్పి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. బట్ ఇప్పుడేమో ఈ బ్లేడ్ మూవీ క్యాన్సిల్ అయిపోయింది. కానీ మిడ్ నైట్ సన్స్ మూవీలో బ్లేడ్ క్యారెక్టర్ ఉంటాడు అని చెప్పి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ ఇంకొక సోర్స్ నుంచి వచ్చిన న్యూస్ ఏంటి అంటే ప్రెసెంట్ మార్వెల్ వాళ్ళు నోవా, మిడ్ నైట్ సన్స్, బ్లేడ్ ఇలా మల్టీవర్స్ సాగాకి రిలేటెడ్ గా లేని మూవీస్ అన్నిటిని హోల్డ్ చేసి పెట్టారంట. అండ్ వాటిని అవెంజర్ సీక్రెట్ వార్స్ తర్వాత
రిలీజ్ చేస్తారంట. నాకైతే ఈ మూవీ మీద అసలు కంప్లీట్ గా ఇంట్రెస్ట్ పోయింది. అది వస్తే రానియండి, లేకపోతే లేదు. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి యంగ్ అవెంజర్స్ కి సంబంధించి ఛాంపియన్స్ అనే ఒక సిరీస్ డెవలప్మెంట్ లో ఉంది అని ప్రీవియస్లీ చెప్పాను కదా. ఈ సిరీస్ యొక్క డెవలప్మెంట్ కోసం రచనా ఫ్రజ్బోమ్ అనే ఒక రైటర్ ని తీసుకున్నట్టు రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ ఇప్పటి వరకు 415 మిలియన్ కలెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీ వల్ల మార్వెల్ కి కొంచెం లాస్ కూడా వచ్చిందంట. అండ్ ఈ మూవీని April 15th డిజిటల్ రిలీజ్ చేయబోతున్నారు అని చెప్పి రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి రీసెంట్లీ డేర్ డెవిల్ బార్న్ అగైన్ సిరీస్ నుంచి ఎపిసోడ్ 8 రిలీజ్ అయింది. ఈ ఎపిసోడ్ అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫైనల్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో అని చెప్పి క్యూరియాసిటీ కూడా క్రియేట్ చేసింది. సో నేను ఫైనల్ ఎపిసోడ్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. అండ్ ఈ బార్న్ అగైన్ సిరీస్ లో ఫస్ట్ ఎపిసోడ్ ని అండ్ లాస్ట్ 2 ఎపిసోడ్స్ ని లోకి సీజన్ 2 యొక్క క్రియేటర్స్ అయిన జస్టిన్ బెన్సన్, ఆరన్ మూర్హెడ్ డైరెక్ట్ చేశారు. వీళ్ళ డైరెక్షన్ అనేది ఎపిసోడ్ 8 లో చాలా బాగుంది. అండ్ డేర్ డెవిల్ యాక్టర్ అయిన చార్లీ కాక్స్ కూడా అతనికి లాస్ట్ 2 ఎపిసోడ్స్ అనేవి ఫేవరెట్ అని చెప్పుకొచ్చాడు. సో చూడాలి మరి ఫైనల్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో. అండ్ ప్రెజెంట్ డేర్ డెవిల్ బార్న్ అగైన్ సీజన్ 2 కి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. అండ్ ఈ షూటింగ్ స్పాట్ నుంచి డేర్ డెవిల్ అండ్ బుల్జై క్యారెక్టర్స్ యొక్క ఫస్ట్ లుక్స్ అనేవి లీక్ అయ్యాయి. అండ్ ఈ బార్న్ అగైన్ సిరీస్ లో యాక్ట్రెస్ క్రిస్టిన్ రిటర్ జెసికా జోన్స్ గా రిటర్న్ అవ్వాలని కోరుకుంటున్నారంట. ఒకవేళ మార్వెల్ వాళ్ళు తనని అడిగితే తను డెఫినెట్లీ జెసికా జోన్స్ గా రిటర్న్ అవుతానని తను చెప్పుకొచ్చింది. అండ్ అంతేకాదు యాక్టర్ ఫిన్ జోన్స్ కూడా అతను ఐరన్ ఫిస్ట్ గా రిటర్న్ అవ్వాలని కోరుకుంటున్నాడని చెప్పుకొచ్చాడు. సో మార్వెల్ వాళ్ళు ఫ్యూచర్ లో ఈ డిఫెండర్స్ టీమ్ ని మళ్ళీ రీయూనియన్ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి రీసెంట్లీ ఫెంటాస్టిక్ 4 మూవీ నుంచి 4 క్యారెక్టర్స్ కి సంబంధించిన కొన్ని ఫస్ట్ లుక్ ఇమేజెస్ రిలీజ్ చేశారు. అండ్ ఒక మ్యాగజైన్ కవర్ ఫోటోని కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీ యొక్క డైరెక్టర్ అయిన మ్యాట్ చాక్మెన్ రీసెంట్లీ ఏం చెప్పారంటే ఈ ఫెంటాస్టిక్ 4 యూనివర్స్ లో ఫెంటాస్టిక్ 4 తప్ప మిగతా సూపర్ హీరోస్ ఎవరు ఉండరంట. అండ్ ఈ యూనివర్స్ వచ్చేసి ఒక పీస్ఫుల్ యూనివర్స్ అంట. అండ్ ఈ మూవీలో మిగతా సూపర్ హీరో క్యారెక్టర్స్ యొక్క రిఫరెన్స్లు కానీ ఈస్టర్ ఎగ్స్ కానీ ఉండవని చెప్పి మ్యాట్ చాక్మెన్ అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ మూవీలో కనిపించబోతున్న గెలాక్టస్ క్యారెక్టర్ ని ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ అండ్ మోషన్ క్యాప్చర్ ని కలిపి చూపించబోతున్నారంట. అండ్ గెలాక్టస్ క్యారెక్టర్ కోసం ఒక ప్రాపర్ సూట్ ని తయారు చేసి యాక్టర్ కి వేసి కొన్ని సీన్స్ ని షూట్ చేశారని కూడా మ్యాట్ చాక్మెన్ అయితే చెప్పుకొచ్చారు. సో చూడాలి మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో. ఈ మూవీ July 25, 2025 లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ 4 మూవీకి సంబంధించిన టైటిల్ వచ్చేసి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అని చెప్పి రీసెంట్లీ జరిగిన సినిమాకాన్ ఈవెంట్ లో అనౌన్స్ చేశారు కదా. ఈ మూవీలో పీటర్ పార్కర్ ఫ్రెండ్ అయిన నెడ్ క్యారెక్టర్ రిటర్న్ కాబోతున్నాడు అని చెప్పి రీసెంట్లీ వెరైటీ నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ ఈ మూవీలో స్పైడర్ మ్యాన్ కి ఒక న్యూ సూట్ కూడా ఉండబోతుందంట. అండ్ ప్రాబబ్లీ అది సింబయోట్ సూట్ లేదా బ్లాక్ సూట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పి కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ప్రెసెంట్ ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ కోసం కాస్టింగ్ అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఈ క్యారెక్టర్ కోసం 30 to 50 years ఏజ్ ఉన్న ఏషియన్ యాక్టర్ కోసం మార్వెల్ వాళ్ళు వెతుకుతున్నారంట. అండ్ ఈ విలన్ క్యారెక్టర్ వచ్చేసి మిస్టర్ నెగిటివ్ క్యారెక్టర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పి కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. కానీ అఫీషియల్ గా మాత్రం ఏది కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ ఈ మూవీని షాంగ్‌చి మూవీ యొక్క డైరెక్టర్ అయిన డెస్టిన్ డానియల్ క్రిటన్ డైరెక్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ సమ్మర్ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి ఆయన ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ప్రెసెంట్ మన టామ్ హాలండ్ ద ఒడిసీ మూవీ యొక్క షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అండ్ ఆ షూటింగ్ కి సంబంధించిన చాలా ఇమేజెస్ కూడా లీక్ అవుతున్నాయి. ఈ ఒడిసీ మూవీ యొక్క షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ 4 షూటింగ్ లో జాయిన్ అవుతాడు. అండ్ ఈ మూవీ July 31, 2026 లో రిలీజ్ అవుతుంది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి రీసెంట్లీ ఆర్డీజే తన బర్త్డే కి తన ఫ్రెండ్స్ అందరికి ఒక ఇన్విటేషన్ కార్డ్ అయితే పంపించాడంట. ఆ ఇన్విటేషన్ కార్డ్ మీద డాక్టర్ డూమ్ క్యారెక్టర్ యొక్క ఫస్ట్ లుక్ ఉందన్నమాట. ఆ ఫస్ట్ లుక్ లో ఉన్న సేమ్ హెయిర్ స్టైల్ ప్రెసెంట్ ఆర్డీజే మెయింటైన్ చేస్తున్నారు. సో డూమ్స్ డే మూవీలో ఆర్డీజే క్యారెక్టర్ ఈ విధంగా ఉండబోతుందని చెప్పి కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. కానీ సూట్ మాత్రం ఆ విధంగా ఉండదంట, కొంచెం డిఫరెంట్ గా ఉంటుందంట. నాకైతే ఈ క్యారెక్టర్ యొక్క ఫస్ట్ లుక్ అంతగా నచ్చలేదు. దీనికంటే ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ ఫస్ట్ లుక్స్ బాగున్నాయి. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి అవెంజర్స్ డూమ్స్ డే మూవీకి సంబంధించిన ఫుల్ కాస్టింగ్ అనౌన్స్మెంట్ అనేది ఇంకా రాలేదు. ఇంకా అనౌన్స్మెంట్స్ అనేవి రావాల్సి ఉన్నాయని చెప్పి కెవిన్ ఫైగి రీసెంట్లీ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. అండ్ ప్రస్తుతానికి ఏ యాక్టర్స్ తో అయితే డీల్ ఫైనలైజ్ అయిందో ఆ యాక్టర్స్ ని మాత్రమే కాస్టింగ్ లో రివీల్ చేశారంట. అండ్ మూవీ యొక్క షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా బిగ్గర్ కాస్టింగ్ అనౌన్స్మెంట్ ఉంటుందని చెప్పి రీసెంట్లీ హాలీవుడ్ ఇన్సైడర్స్ నుంచి ఒక న్యూస్ అయితే వచ్చింది. అండ్ ఈ డూమ్స్ డే మూవీలో అవెంజర్స్, వకాండన్స్, ఫెంటాస్టిక్ 4, థండర్ బోల్ట్స్ అండ్ ఒరిజినల్ ఎక్స్మెన్ టీమ్ వీళ్ళందరూ డాక్టర్ డూమ్ తో ఫైట్ చేయబోతున్నారు అని చెప్పి కూడా కెవిన్ ఫైగి అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ ప్రెసెంట్ అయితే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదంట. అండ్ సెట్ పీసెస్ కూడా ఇంకా బిల్డ్ చేస్తూనే ఉన్నారంట. రీసెంట్లీ ఒక సెట్ పీస్ కి సంబంధించిన ఇమేజ్ కూడా లీక్ అయింది. సో ప్రాబబ్లీ ఈ మూవీ యొక్క షూటింగ్ వచ్చేసి ఈ మంత్ లేదా నెక్స్ట్ మంత్ లో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ డూమ్స్ డే మూవీలో హాల్ బెర్రీ యాజ్ స్ట్రామ్, హెయిలీ స్టాన్ఫీల్డ్ యాజ్ కేట్ బిషప్, ఫ్యామ్కే జెన్సన్ యాజ్ జీన్ గ్రే, హెయిలీ అట్వెల్ యాజ్ కెప్టెన్ కార్టర్ గా రిటర్న్ అవబోతున్నారు అని చెప్పి రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ చానింగ్ టాటమ్ కూడా ఈ మూవీలో ఉన్నాడు అని అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది కదా. బట్ తను గ్యాంబిట్ క్యారెక్టర్ లో రిటర్న్ అవడం లేదు అని చెప్పుకొచ్చాడు. సో చూడాలి మరి మార్వెల్ వాళ్ళు ఎలా ప్లాన్ చేయబోతున్నారు. అండ్ ఇది గైస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బై బై.